हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे, जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे, साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जब जान गए हैं कि बचना मुश्किल है तो ऐसा ही जान दे दे बिना लड़े। तुम और मैं अगर हम हो जाएं तो ही बस हम जीतेंगे, वरना जीते भी तो अंदर अंदर बस गम जीतेंगे। तो हाथ छोड़ना मत, जज्बात तोड़ना मत, हम तूफानों में बनके औलाद चले तो जीतेंगे, साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे। दावा है जीतेंगे, वादा है जीतेंगे, हर पर्वत को दिक्कत को तोड़ेंगे, अपनों से अपनों को जोड़ेंगे। है ठान लिया हमने सूरज सा जलना है, सपनों को दो परवाज़ अगर उड़ने की तमन्ना है ठान लिया हमने सूरज सा जलना है, सपनों को दो परवाज़ अगर उड़ने की तमन्ना है ठान लिया। రోజు రహీంపుర గ్రౌండ్ ఆ మంగళాట్లో నిర్వహిస్తున్నటువంటి సత్య సుందర ఫౌండేషన్ వారు ఆర్గనైజర్ అయినటువంటి గోపాల్ గారు, బద్రి గారు అనే టీం వాళ్ళు చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పేద ప్రజలకు అందుబాటులోకి హెల్త్ క్యాంపు తీసుకురావడం జరిగింది విత్ కోఆపరేషన్ ఆఫ్ మెడిసిటీ హాస్పిటల్స్ యాజమాన్యంతో. ఇక్కడ చూస్తున్నాము అన్ని రకాల అన్ని వింగ్స్ కూడా ఉన్నాయి. బీపీ షుగర్, కామన్గా బీపీ షుగర్ ఐ టెస్ట్ మాత్రం చెప్పి జస్ట్ సజెషన్స్ ఇవ్వడం చూసినాం. గతంలో చాలా మంది చేస్తుంటారు, కానీ ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ ఆంకాలజీ కానీ ఆంకాలజీతో పాటు చిన్న బీపీ నుంచి ఆంకాలజీ డిపార్ట్మెంట్ వరకు అన్ని వింగ్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏమన్నా ఫాల్ట్ పాయింట్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి సజెషన్ తీసి రిక్వైర్ ట్రీట్మెంట్ ఉంటే వీళ్ళే స్వయంగా వెహికల్స్ పెట్టి మరి ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. చాలా సంతోషం, వాళ్ళకి అభినందనలు. ఇదే విధంగా మంచి మంచి ప్రోగ్రాంలు చేసి ఇంకా సర్వీసెస్ వాళ్ళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకా కొనసాగించాలని మంచి దేవుడు వాళ్ళకి మంచి సపోర్ట్ చేసి వాళ్ళకి ఇంకా మంచి బెటర్ సర్వీసెస్ సొసైటీకి అందియాలని కోరుకుంటున్నాము. చాలా అభినందనీయం వాళ్ళు చేసే కార్యక్రమాన్ని. థ్యాంక్ యూ. मेडिकल कैंप अरे వారు నిర్వహిస్తున్నటువంటి మెడిసిటీ హాస్పిటల్ నుంచి ఒక మెడికల్ క్యాంప్ అనేటటువంటిది ఈ హైదరాబాద్ పట్టణంలో చాలా గొప్పనైనటువంటిది.
ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మానవుడు ఏదైనా చేయగలుగుతాడు. శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం అని మన శాస్త్రం చెప్తుంది. శరీరము బాగుంటేనే ఏదైనా మనం చేయగలుగుతాం. అందుకని శరీరాన్ని ముందు చక్కబెట్టుకోవాలి. ఆ తర్వాత ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటిది మన శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇది అన్ని వర్గాల వాళ్ళకు, ఒక ఆ వర్గమో ఈ వర్గమో కాదు, ఫ్రీగా ఎంతమంది అయినా వచ్చినా సరే నిన్నటి నుంచి ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నారు. దాని సత్యసుందర ఫౌండేషన్ అనేటటువంటి మా గోపాల్ గారు అక్కడ దత్తాత్రి పాడుగుణ చైర్మన్గా ఉన్నారు. ఇక్కడ వారు ఫౌండేషన్ చైర్మన్గా ఉన్నారు. అనేకమైనటువంటి ఈ యొక్క ప్రతి సంవత్సరం ఇదే ఒక మెడికల్ క్యాంపే కాదు, పిల్లలకు చిన్న పిల్లలకు దుస్తులు పంపించడము, స్కూల్ పిల్లలకు బ్యాగులు ఇవ్వడము, ఇక అనేకమైనటువంటి ఈ యొక్క ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. దేశ సేవ, ఇదొక దేశానికి సేవ చేసేటటువంటి సౌభాగ్యము వాళ్ళకి కలిగింది. అంతేకాదు ఆధ్యాత్మిక చింతన కూడాను అక్కడ దత్తాత్రేయ పాల్లో ప్రతి గురువారము మరియు శనివారం అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. అంటే ఏమన్నా ఆశించి చేసేటటువంటి పని కాదు, నిస్వార్థంతో ధర్మం గురించి, ఒక పేద ప్రజల గురించి ఈ చేసేటటువంటి ఏదైతే ఈ యొక్క కార్యక్రమం ఉందో వాళ్ళకు మంచి ఆరోగ్యము, మంచి అవకాశం ఇది వాళ్ళందరిపైన ఉండాలి. వాళ్ళు దత్తాత్రేయ పాలో కూడా అనేకమైన సేవలు చేస్తున్నారు. అక్కడ ఉండేటటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు గ్రహించి అక్కడ భక్తులు రావడానికి అనేకంగా సేవలు చేస్తున్నారు. ఇది ఓల్డ్ సిటీలో నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. ఇంతవరకు ఉండవచ్చు, అనేకమైనటువంటి జనాలు వచ్చారు. ఇక్కడ చూస్తుంటే కనిపిస్తుంటే అంతా ఫుల్గా ఉన్నారు. నిన్నటి నుంచి ఒక కార్యక్రమం పెడుతున్నారు. ఈరోజు సాయంత్రము 5 గంటల వరకు ఈ యొక్క శిబిరం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడాను కుల వర్గ మత భేదం ఏమి లేకుండా శరీరము ఆరోగ్యం అందరికంతే, ఏ కులం వారికైనా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. అది సంకల్పంతో మా గోపాల్ గారు, ఠాకూర్ గారు అనేకంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమం ఇంకా చేపట్టాలని తెలియజేస్తూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. नीचे बन रहा है, ऊपर बनाना है। हम लोग घर के पास से सर ऑटो में एडवर्टाइजमेंट देखे, ये चेकअप वगैरह हेल्थ चेकअप के वास्ते आए हम यहाँ पे। पूरे डॉक्टर्स वगैरह सब कोऑपरेट कर रहे हैं, वेंटिलेटर सब हेल्पर्स बहुत जने हैं, और किसी को कुछ भी प्रॉब्लम है तो यहाँ पे आओ, चेक करा लीजिए आप। सत्य हेल्पिंग फाउंडेशन है, बहुत बढ़िया है। आपको अभी टाइम है शाम में 5 बजे तक, कोई भी किसको भी तकलीफ है तो आइए, यहाँ पे चेकअप करा लीजिए। हर तरह से सुविधा है आपको, हॉस्पिटल्स आपको लेके जाते हैं, यहाँ पे चेकअप कराते हैं, सब फ्री ऑफ कॉस्ट है। मैं यहाँ ये कैंप लगाए तो यहाँ पर आई थी, ये सांस की प्रॉब्लम थी, इसलिए सांस की प्रॉब्लम बताने सब अच्छा देखे, यहाँ सब अच्छा ट्रीटमेंट करे। फिर बुलाए, उनके दवाखाने में बुलाए, वहाँ आओ बोले सोमवार के मंडे के दिन। और दवाखाने को बस रखे, बस में आओ बोले 10 बजे। चार्जेस बोले या नहीं, कुछ भी नहीं बोले, खाली आओ बोले, पैसे फ्री रहेंगे? हाँ फ्री है बोले, सब ये भी फ्री है, सबके आंबा यहाँ हर चीज कर रहे, सब पूरा चेकअप कर रहे, अच्छा कर रहे, सब हर चीज का चेकअप अच्छा कर रहे, बीपी का सबका, और क्या क्या बीमारियां हैं वो पूरी चीजें, उनका नीवी हुई है तो सबका चेकअप कर रहे हैं यहाँ पर। क्या और सब हर चीज की सुविधा अच्छी है यहाँ पर।
5 बजे तक का टाइम है। आपको भी कुछ है प्रॉब्लम तो आप आइए यहाँ पर आके करवा लो। सब चीज़ अच्छा कर रहे हैं यहाँ काम में। ये नाम क्या बोलते हैं इसका, रहीमपुरा ग्राउंड में काम अच्छा लगा है, अच्छा सब कर रहे हैं। आप भी आके, किसको प्रॉब्लम है तो आके करवाओ। यहाँ पर अच्छा सब है, यहाँ पर हर चीज़ की सुविधा अच्छी है, कोई प्रॉब्लम नहीं हो रही, सब अच्छा कर रहे हैं। और डॉक्टर भी अच्छा देख रहे हैं, सब अच्छा देख रहे हैं। यहाँ के सब कर्मचारियाँ भी अच्छा बता रहे हैं, सब ये कराओ वो कराओ बोल के सब अच्छा है यहाँ पर। और कुछ बोलना है? आया घर यहाँ पर जो है हर चीज़ अच्छा है, हमारे को हेल्प करे और दवाई वगैरह डॉक्टर को बताए, हेल्प बहुत अच्छा करे हमारे लिए। और बहुत आराम से हुआ, हमको मेडिसिन भी मिल गया, चेकअप भी आराम से हुआ, कोई परेशानी नहीं हुई। और हमारे अन्ना वगैरह सब पूरे थे। ये लोग जो है सीनियर सिटीजन को बहुत अच्छी तरीके से बताए, हमको कोई तकलीफ नहीं हुई। मेरा नाम अब्दुल हमीद है, रहीमपुरा ग्राउंड पुराना। आने के बाद मेरे को अच्छा लगा, हर चीज़ की सहूलियत है, हर चीज़ की सहूलियत है, कुछ ऐसा तकलीफ नहीं, सब अच्छा आराम से हुआ। सब डॉक्टर भी सब अच्छा देखा। शुगर सब भी टेस्ट करा लिया, सही हो गया। और गोलियां टैबलेट वो भी दिया। और ऐसा नहीं को बोल के हमारा प्रॉब्लम है कमर में आता है, वो बताने के लिए हम पूछे डॉक्टरों से, सब भी ठीक हुआ है। यहाँ पे आने से बहुत बहुत शुक्रिया, बहुत बहुत मेहरबान। ये और हमारे ससुर बोले थे पता मालूम, यहाँ पर आके सही हुआ सब काम। जी और ठीक हुआ। यहाँ पर कैंप गिरा है, सबको दवा के लिए, हर चीज़ की है, हर चीज़ के लिए सुविधा है। डॉक्टर भी अच्छे हैं, देखने वाले भी अच्छे हैं, सब इंतजाम है। जो भी है आकर यहाँ पर दवाएं ले लो, कोई चीज़ की कमी नहीं है। और किसको मालूम है तो बोलो आइए बोलकर, बस बहुत अच्छा है माँ। आओ, हर चीज़ का इलाज है, हर एक्सरे टेस्ट और सब हो रहे, बहुत अच्छी बात है। आइए, धन्यवाद। నాకు ఒక ఆమె చెప్పింది, ఆడ మంది ఇస్తుండ్రు, గిరానికి పోకో, ఈడ కూర్చున్నావు అని అంటే ఇవాళ వచ్చిన. రాత్రి 6 గంటలకు చెప్పింది. ఈ నడుములు నొస్తున్నాయి అన్న, కాళ్ళు నొస్తున్నాయి, కళ్ళు ఇవన్నీ గుంజుతున్నాయి. బిడ్డ ఇవే గోళీలు ఇచ్చింది నాకు. ఏమన్నారు, ఇవే రాస్తున్నారు, గోళ్ళు గోళీలు రమ్మన్నారు, ఈడికే రమ్మన్నారు. బస్సులో పోతుంది, ఏమనలే. ఇది మీకు ఎట్లా అనిపించిందమ్మా? ఇక్కడ సత్యసుందర్ హెల్పింగ్ హ్యాండ్ నుంచి ఇది క్యాంప్ పెట్టారు, ఎలా అనిపించింది? ఇక్కడ అంటే ఈజీగా ఉందేనా లేకుంటే కష్టంగా ఉండేనా? మొత్తం మంచిగానే ఉంది సార్, మంచిగా ఉంది సార్. ఇది ఒక్కటి నాకు గివి ఈ నడుములు చేసిండ్రు అంటే మీకు చాలా పుణ్యం అవుతుంది. అది చేస్తారు, డాక్టర్ చేస్తారు, మంచిగా చేస్తారు. డాక్టర్ మీ పిల్లలు మీరందరూ సంతోషంగా ఉంటారు. నాకు ఈ నడుముల అవస్థ చాలా ఉంది, కన్నుది. ఇప్పుడు నువ్వు ఎలిగి ఇట్లా ఇస్తే నీ దగ్గరికే వస్తే తిడతారు ఒకరొకరు. అంది ఆగే శరం నయ్యి అంటారు. కళ్ళు కనబడతలేవు బిడ్డ అంటే ఒకరిగా సబర్ చేస్తారు. ఇక్కడ అట్లా ఏమైనా ఎవరైనా మీకు కష్టం కలిగించారా? ఏం వాళ్ళు కలిగించారు, మంచిగానే ఉంది.